శివుడు మూడో కన్ను తెరిచిన ప్రాంతం ఇదే. అక్కడ కాలిపోయిన చెట్టు ఇప్పటికీ కనిపిస్తుంది. ఒకానొక సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు భూలోకంలోనే కాక దేవలోకంలోనూ దేవతలందరినీ బాధిస్తుంటాడు. చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. దీంతో తారకాసురుణ్ణి ఎలాగైనా వధించాలని అనుకుంటారు దేవతలు. కాని ఆ పని శివుని కుమారుడికే సాధ్యమవుతుంది. అయితే అప్పటికి శివుడు ఇంకా బ్రహ్మచారే. పార్వతిని వివాహమాడలేదు. ఈ క్రమంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అతని తపస్సుకు భంగం కలిగించి అతనిలో విరహ తాపం కలిగించి పార్వతికి దగ్గరయ్యేలా చేసి ఆమె ద్వారా శివుడు పుత్రుణ్ణి కనేలా చేయాలని దేవతలు భావిస్తారు. అయితే శివుని తపస్సుకు భంగం కలిగించేందుకు గాను దేవతలందరూ మన్మథుణ్ణి పంపుతారు. అప్పుడు మన్మథుడు తపస్సు చేసుకుంటున్న శివునిపై పూలబాణం వేస్తాడు. దీంతో శివుడు ఆగ్రహించి మన్మథుణ్ణి మూడో కన్నుతో భస్మం చేస్తాడు. ఈ క్రమంలో అందరూ వేడుకోవడంతో నిజం తెలుసుకున్న శివుడు మన్మథుణ్ణి మళ్లీ బతికిస్తాడు. అయితే అలా శివుడు మన్మథుణ్ణి భస్మం చేసిన ప్రాంతమే ఇప్పుడు కామేశ్వర్ ధామ్గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ శివుని మూడో కన్ను వల్ల ఓ మామిడి చెట్టు కాండం సగం వరకు కాలిపోతుంది. అయితే ఆ చెట్టు ఇప్పటికీ ఆ ధాంలో అలాగే ఉంది. అది సగం కాలిపోయి మనకు కనిపిస్తుంది. కాగా ఈ ప్రదేశాన్ని రాముడు ఓసారి దర్శించాడని పురాణాలు చెబుతున్నాయి. కామేశ్వర్ ధామ్ ఉత్తర ప్రదేశ్లోని బల్లియా అనే ప్రాంతంలో ఉంది. కావాలంటే భక్తులు వెళ్లి ఆ చెట్టును, అక్కడి ఆలయాన్ని దర్శించి రావచ్చు.